నమస్కారమండి. తెలుగు కథావళికి స్వాగతం. కథ చదువుతున్న నా పేరు ప్రజ్ఞ. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ చేయండి. నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని మంచి కథలు అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్స్ రావడానికి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ తరం అమ్మాయిలు, డి. కామేశ్వరి గారి రచన. డోంట్ బీ సిల్లీ మమ్మీ. రోజుకి 10 సార్లు తల్లితో అనే ఈ మాట ఆ రోజు అంది ప్రీతి. డ్రెస్సింగ్ టేబుల్ ముందు నిల్చుని ఆఖరి నిమిషంలో మేకప్ టచ్ చేసుకుంటూ. రోజులా ఊరుకోలేకపోయింది సుజాత. కోపంగా చూస్తూ, ఏమిటే ఊరుకుంటున్న కొద్దీ మరీ ఎక్కువవుతోంది? ప్రతి దానికి డోంట్ బీ సిల్లీ అంటావు. ఏమిటా మాటలకి అర్థం? ఇంగ్లీషు నీకే కాదు, నాకు వచ్చు. నీవేం చేస్తున్నా ఊరుకుంటే సిల్లీ కాదన్నమాట ఆవేశంగా అంది. తల్లి కోపానికి కాస్త తగ్గినా, ఏమిటి మమ్మీ ఇప్పుడేమైందని ఈ గొడవ? విసుగ్గా అంది ప్రీతి. సెలవు వచ్చేసరికల్లా ఏమిటి తిరుగుడు అంటున్నాను. ప్రతిసారి ఈ పిక్నిక్లు, పార్టీలు, సినిమాలు, వీటికి అంతులేదా? ఎప్పుడో ఏదో ఓసారి సరదాగా వెళ్ళడం సరే. వారం వారం ఏమిటి తిరుగుడు? పోనీ ఆడపిల్లలతో అంటే సరే. ఈ మగపిల్లలతో ఈ తిరుగుళ్ళు నాకిష్టం లేదు. ఖచ్చితంగా తన అయిష్టాన్ని చెప్పింది. ఓహో, అది నీ అసలు గొడవ. ఆడపిల్లలతో తిరిగితే నీకేం అభ్యంతరం లేదన్నమాట నేనెక్కడికి వెళ్ళినా, హేళనగా అంది ప్రీతి. ఆడపిల్లలతోనైనా సరే, అస్తమాను ఇలా తిరగడానికి వీలు లేదు. సెలవు వస్తే కాస్త చదువుకోవడం లేదు. ప్రతి ఆదివారం పిక్నిక్లు, సినిమాలు, ఏమిటిదంతా? ఇదంతా చాలదన్నట్టు బాయ్ ఫ్రెండ్స్తో కూడా తిరుగుతూ ఉంటే అభ్యంతరం కాకపోతే ఏమిటి? ఎందుకట అభ్యంతరం? తల్లితో రెట్టించింది. ఆడపిల్లవు, వయసు వచ్చిన పిల్లవి కాబట్టి. సుజాత కోపంగా అంది. తిరిగితే ఏమవుతుందేం? ప్రీతి మాటల్లో వ్యంగ్యం. ఏమీ అవ్వకూడదనే వద్దనడం. నీవేం చిన్నపిల్లవనుకుంటున్నావా? ఎవరితో పడితే వాళ్లతో తిరుగుళ్ళు పనికిరాదని చెబుతున్నాను. మమ్మీ, డోంట్ బి సిల్లీ. ఐ నో మై లిమిటేషన్స్. నా జాగ్రత్తలు నాకు తెలుసు. సరదాగా తిరిగితే చెడిపోయినట్టే అనటం ఇట్స్ యువర్. ఆగిపోయావేం అను. ఇట్స్ యువర్ స్టూబిడిటీ, ఫూలిష్నెస్. నీకొచ్చిన పదాలన్నీ వాడి. ప్రీతి ఇంకేం అనేదో వాదించేదో కాని బయట నుంచి హార్న్ వినిపించింది. దాంతోపాటు స్మృతి, హాయ్ ప్రీతి, ఆర్ యు రెడీ అనుకుంటూ బాబ్డ్ హెయిర్ ఎగదోసుకుంటూ లోపలికి వచ్చింది. హాయ్ ఆంటీ అంటూ సుజాతని పలకరించి ఓ నవ్వు పారేసింది. బయట నిలబడ్డ మారుతి వ్యాన్లో శర్మద, లావణ్య, అపూర్వలతో పాటు నిక్కీ, నిఖిల్, డ్రైవింగ్ సీట్ ముందు సంజయ్ ఉన్నారు. 5 అమ్మాయిలు, 3 అబ్బాయిలన్నమాట. విక్కీ స్మృతి అన్న, నిఖిల్ లావణ్య కజిన్, సంజయ్ శర్మద అంకుల్ కొడుకు. అంతా ఒకే కాలేజీలో చదువుతున్నవారే. ఇంటికి వచ్చిపోతుండేవాళ్లే. ఐఎమ్ రెడీ, కమాన్ లెటస్ గో అంటూ భుజాన పెద్ద హ్యాండ్ బ్యాగ్, ఓ చేతిలో గాగుల్స్, మరో చేతిలో తల్లిని వేధించి చేయించుకున్న పూరీ కూర ఉన్న హాట్ క్యారియర్తో తల్లి వంక చూడకుండానే బయటకు నడిచింది ప్రీతి. బై ఆంటీ అంటూ పరిగెత్తింది స్మృతి. నిస్సహాయంగా చూస్తూ నిలబడింది సుజాత గుమ్మంలో. ఎర్రబడ్డ మొహంతో నిలబడ్డ భార్యని చూస్తూ లోపల్నుంచి పేపర్తో వచ్చిన కేశవరావు, ఏమిటలా నిలబడ్డావు, ఏం చేస్తున్నావు అన్నాడు. మీ అమ్మాయి వేషాలని విసురుగా అంది. ఏం చేసింది మా అమ్మాయి? నవ్వాడు. అలా నవ్వండి, ఏదో గొప్ప అనుకుంటున్నారు. పిల్లల్ని అలా ఎంకరేజ్ చేయడం ఏదో ఒకరోజు తెలుస్తుంది ఆ నవ్విన దాని ఫలితం, కోపంగా అంది. గోరంతని కొండంతలుగా ఊహించుకోయి. ఇప్పుడేం జరిగిందని అంత భయపడుతున్నావు? ఈ ఏజ్లో కాకపోతే ఇంకెప్పుడు ఎంజాయ్ చేస్తారు పిల్లలు? రెస్పాన్సిబిలిటీస్ లేని ఈ రోజులు మళ్ళీ వస్తాయా జీవితంలో? నీ చిన్నతనం గుర్తు తెచ్చుకో. గుమ్మం దాటితే మా నాన్నగారి చెవిలో ఊదేది మా బామ్మ. కాలేజీ నుంచి రావడం అరగంట ఆలస్యమైతే 1,00,000 ప్రశ్నలు వేసేవారు. ఇలా అబ్బాయిలతో పిక్నిక్కులు వెళ్లడం కూడా మాకు. నీకు ఈ తరానికి 30 ఏళ్ల డిఫరెన్స్ ఉందన్నమాట మర్చిపోకు. అయినా అందరూ కలిసి సరదాగా తిరుగుతున్నారు కానీ ఇదొక్కటే బాయ్ ఫ్రెండ్తో వెళ్ళడం లేదుగా. ఏదో
పెళ్ళయ్యే వరకే ఈ ఫ్రీడమ్. పోనిద్దు. అలా అంటూ మీరు దాన్ని సైడ్ చేస్తుండబట్టే నా మాటంటే దానికి అసలు లెక్క లేకుండా పోయింది. ఏమన్నా డోంట్ బీ సిల్లీ, డోంట్ బీ స్టూపిడ్ అంటూ వెధవ మాటలు. నవ్వేశాడు కేశవరావు. మరి బోలెడు ఖర్చు పెట్టి కాన్వెంట్ చదువులు చదివించుకున్నందుకు ఆ మాత్రం ఇంగ్లీషు మాట్లాడొద్దు హాస్యంగా అన్నాడు. అయినా నీ ఊరికే వర్రి అవకు సుజా. ఈ కాలం పిల్లలు మీ కాలం అమ్మాయిల్లా తెలివి తక్కువ వాళ్ళు కాదు. ఎంతవరకు గార్డ్ చేసుకోవాలో తెలుసు వాళ్ళకి. సరే, మీకంత నిశ్చింత అయితే నాకేం పోయింది. ఇలా తిరగడానికి ఫ్రీడమ్ ఇచ్చి అది రేపు ఏ తలమాసిన వాడినో కట్టుకుంటే అప్పుడు తెలుస్తుంది మీకు. సుజాత కోపంగా అని వెళ్ళిపోయింది. కేశవరావు నవ్వుకుని పేపర్లో తలదూర్చాడు. కూతురి ధోరణి చూస్తుంటే సుజాతకి మధ్య భయంగా ఉంటున్నది. యూనివర్సిటీలో చేరిన దగ్గర నుంచి బాయ్ ఫ్రెండ్స్ ఎక్కువైపోయారు. BA వరకు ఉమెన్స్ కాలేజీలో చదవటం వల్ల ఇన్నాళ్ళు ఆడపిల్లలతోనే స్నేహాలు, ఇళ్లకి రావడాలు పోవడాలు ఉండేవి. ప్రీతి ఈ కాలం పిల్లలకి ఏమీ తీసిపోదు ఏ విషయంలోనూ. రోజుకో రకం డ్రెస్సులు, మిడీలు, స్కర్ట్లు, చుడీదార్, ఖమీజులు, జీన్స్ ప్యాంట్, బాబ్డ్ హెయిర్, మాటకోసారి హాయ్, యా అనడాలు, ఫ్రెండ్స్ పార్టీలు, పిక్నిక్లు. ఓ అప్పర్ మిడిల్ క్లాస్ అమ్మాయి ఎలా ఉంటుందో అలా స్మార్ట్గా ఉంటుంది. తయారవడం, మాట, ఐడియా అన్నీ కాస్త ఉన్నవాళ్ల అమ్మాయికి ప్రతీకగా ఉంటుంది. స్మార్ట్నెస్ మాటల్లోనే కాక చదువులో, గేమ్స్లో అన్నింటిలో చూపించడంతో తల్లిదండ్రులు కూతురి గురించి అంత పట్టించుకోలేదు. తెలివిగా చదువుతుంది, స్మార్ట్గా ఉంటుంది. ఈ కాలం పిల్లల్లో కలిసిమెలిసి ఉండాలంటే ఇవన్నీ తప్పవు అనుకునేది సుజాత. కేశవరావు ఓ కంపెనీ ఎగ్జిక్యూటివ్ అవడం, ఇద్దరే పిల్లలు అవడంతో పిల్లల కోరికలు తీర్చడానికి ఎప్పుడూ వెనుకాడలేదు. బంగ్లా, కారు, ఇంట్లో టీవీలు, ఫ్రిడ్జ్లు, వీడియోలు, ఎయిర్ కండిషన్ల మోడర్న్ లైఫ్కి కావలసిన హంగులు ఇంట్లో అమరడం, తల్లిదండ్రులు తమ కోరికలు తీర్చగలిగిన స్థాయిలో, హోదాలో ఉండటంతో ప్రీతి ముందు నుంచి జాలీ లైఫ్కి అలవాటు పడింది. తెలివైనది కావడం వల్ల ఒక్కసారి చదవడంతో సరిపోయేది. మిగతా టైము నవల్సు, వీడియోలు, ఫ్రెండ్స్, పార్టీ అంటూ తిరిగేది. చదువు నిర్లక్ష్యం చేయకపోవడంతో ఇన్నాళ్ళు సుజాత పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఈ ఏడాదిగా యూనివర్సిటీలో చేరిన దగ్గర నుంచి మగపిల్లల స్నేహాలు, మగపిల్లలతో తిరగడాలు సుజాతకి నచ్చలేదు. ఎంత ఆధునికత అయినా ఇంకా ఈ దేశంలో బాయ్ ఫ్రెండ్స్తో తిరిగితే ఎవ్వరూ హర్షించరు అని సుజాతకి తెలుసు. అంతేకాక ఇలా స్నేహాలతో మొదలుపెట్టి తరువాత లవ్ అఫైర్లకి దిగి తరువాత తమ కులం గోత్రం లేనివాడిని, ఏ ఉద్యోగం సద్యోగం లేనివాడినో కట్టుకుంటానంటే అది సుజాత భయం. ఒక్కగానొక్క పిల్ల, బాగా చదువు, ఉద్యోగం, పెద్ద హోదా, అంతస్తు అన్నీ ఉన్న ఇంట్లో పడేయాలని తల్లిదండ్రులుగా తమ కోరిక. ప్రీతి చక్కగా స్మార్ట్గా ఉంటుంది, చదువుంది, తండ్రికి హోదా ఉంది. మంచి సంబంధాలు రాక ఏం చేస్తాయి? ఇప్పుడిలా ప్రీతిని ఇష్టం వచ్చినట్టు వదిలేస్తే ఏ తలమాసిన వాడినో కట్టుకుంటానంటే అప్పుడేం చేసేట్టు? ఎప్పుడే క్షణంలో ఏదన్నా వీక్ మూమెంట్లో జరగరానిది జరిగితే? సుజాత అందుకే కూతుర్ని అదుపులో పెట్టాలని ప్రయత్నిస్తుంది. కానీ ప్రీతి ఎన్నాళ్ళు అలవాటు పడిన ఫ్రీడమ్ వదులుకోవడానికి ఇష్టపడటం లేదు. దాంతో తల్లి కూతుళ్ల మధ్య వాగ్యుద్ధాలు తలెత్తుతున్నాయి ఈ మధ్య తరచు. సుజాత ఏదో అనటం, ప్రీతి నిర్లక్ష్యంగా దొలపరించడం మామూలు అయ్యింది. కేశవరావు చూసి చూడనట్టు ఊరుకోవడం, మరోసారి భార్యకి నచ్చ చెప్పడం, మరీ మితిమీరిందన్నప్పుడు కూతుర్ని కాస్త మందలించడం చేస్తూ సర్దుకొస్తున్నాడు. ప్రీతికి తల్లిదంతా చాదస్తంగా, తల్లి భావాలు సిల్లీగా, తల్లి ఆలోచనలు స్టూపిడ్గా, క్రోడ్గా అనిపిస్తున్నాయి. తమ కాలంలోలా ఇంట్లో పడి ఉండాలి. కాలం మారినా మనుషులు మారరేం? డిగ్రీ ఉన్న అమ్మాయిలా ఆలోచిస్తుందేం? బాయ్ ఫ్రెండ్స్తో తిరిగితే తప్ప
నలుగురు సరదాగా ఏ సినిమాకో వెళితే అంత రాద్ధాంతం ఎందుకు? సినిమాకి అబ్బాయిలతో వెళితే కొంపలు మునిగిపోతాయా? ఎంజాయ్ చేయకుండా పుస్తకాల పురుగుల్లా ఇంట్లో కూర్చుని చదవాలా 24 గంటలు? అప్పుడే బుద్ధిమంతురాలి కింద లెక్క. ఈ మమ్మీలంతా ఇంతే ఎప్పుడు. డాడీనే నయం కాస్త. ప్రీతి ఆలోచనలు అలా ఉంటాయి. ఆ రోజు టేబుల్ మీద గుట్టలా పడి ఉన్న పుస్తకాలు సర్దుతూ ఉంటే ఓ పుస్తకంలోంచి జారిపడ్డ 2-3 ఫోటోలు చూసి చకితురాలైంది సుజాత. మొన్న పిక్నిక్ వెళ్ళినప్పుడు తీసుకున్నవి కాబోలు. ఓ ఫోటోలో అందరూ గ్రూప్గా అమ్మాయిల మధ్య అబ్బాయిలు, అబ్బాయిల పక్కన అమ్మాయిలు కూర్చుని ఒకరి మీద ఒకరు చేతులు వేసుకుని తీయించుకున్నారు. మిగతా 2 ఫోటోలు విక్కీ, ప్రీతి ఇద్దరు. ఒకదానిలో ఒకరి నడుం ఒకరు పట్టుకుని, రెండో దానిలో విక్కీ ప్రీతి భుజాల చుట్టూ చెయ్యి వేసి చాలా దగ్గరగా క్లోజ్గా కనిపిస్తూ తీయించుకున్నవి. సుజాత మొహం ఎర్రబడింది. ఎంత ధైర్యం దీనికి! ఇంత క్లోజ్గా, ఇంత చనువుగా ఇలా ఫోటోలు తీయించుకునే వరకు వెళ్ళిందన్నమాట వీళ్ళ పరిచయం. పరాయి మగపిల్లలతో భార్యాభర్తలు తీయించుకున్నంత చనువుగా ఫోటోలు తీయించుకుంటుందా? విసవిస ఫోటోలు పట్టుకుని ఆఫీస్కి తయారవుతున్న కేశవరావు దగ్గరికి వచ్చింది. చూడండి, ఇవి చూడండి. నే చెబితే నా మాట తేలిగ్గా కొట్టిపారేస్తారు. దీని వ్యవహారం ఎంతవరకు వచ్చిందో చూడండి ఆవేశంగా అంది. ఫోటోలు విసురుగా అతని ముందు పడేసి. ఏమిటి? ఏమైంది? టై బిగించుకుంటూ ఫోటోలకేసి చూశాడు. చూశారా? ఎంజాయ్ చేయని చిన్నపిల్లలు, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు సరదాలు అంటూ నా నోరు మూయించారు. ఇప్పుడేమంటారు? కోపంగా నిలదీసింది. ఫోటోలు చూసి ఒక్క క్షణం కేశవరావు నుదురు చిట్లించాడు. అతనికి కూతురు అలా అబ్బాయిలతో అంత క్లోజ్గా ఫోటోలు తీయించుకున్నందుకు కాస్త షాక్ లాంటిది కలిగింది. ఏదో ఒక్క ఫ్యామిలీలా మసులుతున్నారు వాళ్ళు గ్రూప్ అందరూ. సరదాగా తీయించుకుని ఉంటారు. అనవసరంగా మరీ టూ మచ్గా ఆలోచించి వర్రీ అయ్యేందుకు నాకేం కనబడటం లేదు. మొహంలో భావం ప్రసన్నంగా మార్చి అన్నాడు, తేలిగ్గా తీసుకున్నట్టు. భార్య దగ్గర తన భావం బయటపెడితే ఇంకా సాధిస్తుందని అతని భయం. ఇంకా కూతుర్ని వెనకేసుకొస్తున్నారా? ఈ ఫోటోల్ని ఎవరన్నా ఏ మొగుడు పెళ్ళాలనో అనుకుంటారు కానీ ఫ్రెండ్స్ అని, సరదా అని ఎవ్వరూ అనుకోరు. మీకు కూతురి మీద ప్రేమతో కళ్ళకి పొరలు కమ్మేశాయి. ఇలాగే ఊరుకోండి, నాకేం బాధ మధ్య. అబ్బా సరే వెళ్ళు, ఊరికే గొడవ చెయ్యకు. రాత్రి ప్రీతిని పిలిచి అలా చెయ్యకూడదని చెప్తాను. నీ ఊరికే దాంతో గొడవ పడకు. బూట్స్ లేస్ బిగించి లేచి బ్రీఫ్ కేస్ తీసుకుని బయటకు వెళ్ళిపోయాడు. రాత్రి భర్త ప్రీతితో మాట్లాడే వరకు ఓపిక పట్టే ఓర్పు లేకపోయింది సుజాతకి. సాయంత్రం విక్కీ మోపెడ్ మీద నుంచి దిగి హుషారుగా ఇంట్లోకి వస్తున్న ప్రీతిని చూసేసరికి ఆవేశం పట్టలేకపోయింది. చరచర ప్రీతి వెనకాతల ఫోటోలు పట్టుకుని ఆమె గదిలోకి వెళ్ళింది. ప్రీతి గట్టిగా పిలిచింది సుజాత కోపంగా. ప్రీతి వెనక్కి తిరిగి తల్లి కోపం అర్థం కానట్టు చూసింది. అంతలోనే తల్లి మంచం మీదకి విసిరిన ఫోటోలు చూసి కాస్త గతుక్కుమంది. ప్రీతి, ఏమిటి ఫోటోలు? సిగ్గు లేకుండా మగపిల్లలతో ఈ ఫోటోలేమిటి? విక్కీ మోపెడ్ మీద ఎందుకు వచ్చావు? కోపంతో మాట తడబడింది సుజాతకి. ఏం వస్తే? లిఫ్ట్ ఇస్తానన్నాడు. తన కిట్టీ ఏదో పని ఉండి వస్తున్నానంటే వచ్చాను తప్ప. ఎందుకలా చూస్తావు? ప్రీతి విసురుగా జవాబిచ్చింది. ఈ ఫోటోలేమిటి? మొన్న పిక్నిక్లో సరదాగా తీసుకున్నాం. ప్రీతి నిర్లక్ష్యంగా అంది. మగపిల్లలతో కౌగిలించుకుంటూ ఫోటో తీయించుకోవడం సరదానా? అబ్బా ఏమిటి మమ్మీ, ఫ్రెండ్స్తో తీయించుకుంటే తప్పేముంది? విక్కీ ఏం కొత్తవాడా? విసుగ్గా మొహం పెట్టి అంది. నీకు ఏళ్ళు వస్తున్నాయి కానీ బుద్ధి రావడం లేదు. చెబుతున్న కొద్దీ ఎక్కువ చేస్తున్నావు. వయసు వచ్చిన పిల్లవి. మగపిల్లలతో ఈ స్నేహాలేమిటి? ఈ తిరుగుళ్ళేమిటి? ఈ ఫోటోలు ఎవరన్నా చూస్తే ఏమనుకుంటారు? తీక్షణంగా అంది. ఏమనుకుంటారు? రెట్టించింది తల్లి వంక హేళనగా చూసి. సుజాత కూతుర్ని మింగేసేట్టు చూసింది. ఏమనుకుంటారా? నిన్నో మొన్నో పెళ్ళైన జంటో, రేపో మాపో చేసుకోబోయే జంటో అనుకుంటారు. పోనీ అనుకోని, నాకేం నష్టం లేదు.
నీకెందుకు నష్టం? ఎవరేమనుకుంటే నీకేం బాధ? నిన్ను కన్నందుకు మాకు బాధ, అవమానం. కానీ ఇవాళ ఫోటోలు మోపెడ్ మీద తిరగడం వరకు వచ్చింది. రేపు ఇంకా ఏం చేస్తావో? ఏం చేస్తానని నీ ఉద్దేశం? ప్రీతి తల్లివంక చొరచురా చూసింది. సుజాత కాస్త తడబడింది. ఏమన్నా చేస్తావు? అన్నింటికీ తెగించిన దానివి. మన కులం గోత్రం లేనివాడిని తీసుకొచ్చి పెళ్ళాడతానంటావు. ప్రీతి నిర్లక్ష్యంగా నవ్వింది. నే పెళ్ళాడాలంటే కులం గోత్రం చూడను. నే చేసుకోవాలంటే మీ దగ్గరకొచ్చి అడగనులే, చేసుకునే తీసుకువస్తాను పొగరుగా అంది, బాత్రూంలోకి వెళ్ళి తలుపు వేసుకుంటూ. సుజాత పెదాలు అదిరాయి. కూతురు అలా కుండ బద్దలు కొట్టి చెప్తూ ఉంటే ఇంకేమనాలో తెలియలేదు. విక్కీ పంజాబీ, తల్లి క్రిస్టియన్. వాడిని పెళ్లాడుతుందా కొంపదీసి? అందుకే అంత చనువు పెంచుకుంటుందా? ప్రేమిస్తుందా వాడిని? ఈ తిరుగుళ్ళు ఎంతవరకు వెళతాయని తనకు తెలుసు. అందుకే ముందు జాగ్రత్త పడాలంటే ఆయన మాట నిర్లక్ష్యం చేసి పారేశారు. కానీ ఇప్పుడు ఏం జవాబు చెబుతారో? నేను వచ్చి సాయంత్రం మాట్లాడతానంటే నీకెందుకు అంత తొందర? దాన్నేదో అని ఉంటావు. అది నోటికొచ్చినట్టు వాగి ఉంటుంది. కేశవరావు విసుగ్గా అన్నాడు, భార్య కంప్లైంట్ విని. తొందరేమిటండి? మోపెడ్ మీద నడుం చుట్టూ చేతులు వేసు కూర్చుని వస్తే చూస్తూ ఊరుకోమంటారా? నువ్వూరికే గొడవ చెయ్యకు, నేను దానితో మాట్లాడతాలే. నా గొడవ కాదు. చేతులు కాలేక ఆకులు పట్టుకుని లాభం ఉండదని గ్రహించి మేల్కోండి. ప్రీతి అసహనంగా పిలిచాడు కేశవరావు. భార్య ఇచ్చిన కీతో కిర్రెక్కింది అతనికి. టీవీ చూస్తున్న ప్రీతి తండ్రి 2 సార్లు పిలిచాక లేచి వెళ్ళింది. తల్లిదండ్రుల మొహాలు గంభీరంగా ఉండడం చూసి తల్లి తండ్రితో కంప్లైంట్ చేసిందని అర్థం చేసుకుంది. కాస్త మనస్సు చెదిరింది. తండ్రి మొహం అలా ఎప్పుడూ చూడలేదు. ప్రీతి, అలా కూర్చో, నీతో కొంచెం మాట్లాడాలి గంభీరంగా అన్నాడు కేశవరావు. చూడు ప్రీతి, నీకు చిన్నప్పటి నుంచి అన్ని విషయాలలోనూ ఫ్రీడమ్ ఇచ్చాం, అవునంటావా? ఎస్ డాడీ. ప్రీతి ఈ సంభాషణ ఎటు దారి తీస్తుందా అనుకుంటూ బుద్ధిగా అంది. మరి నీ మీద మేము నమ్మకం ఉంచి ఇచ్చిన స్వేచ్ఛని నువ్వు దుర్వినియోగం చెయ్యొచ్చా? నీకు ఏది కావాలంటే అది కొన్నాం. ఏం చదువుతానంటే అదే చదవమన్నాం. ఏ బట్టలు కావాలంటే అవే కొన్నాం. గిటార్ నేర్చుకుంటానంటే సరే అన్నాం. మాకిష్టం లేకపోయినా చక్కని జుట్టు కత్తిరించుకున్నా ఊరుకున్నాం. నీ ఫ్రెండ్స్తో పార్టీలు షికార్లు తిరిగినా ఎప్పుడూ వద్దనలేదు, అవునా? కానీ ప్రీతి, దానికి ఒక లిమిట్ ఉంటుంది. నీవిప్పుడు ఆ లిమిట్ దాటిపోయావు అనిపించడం లేదా నీకు? శాంతంగా స్థిరంగా అడిగాడు. నేనేం చేశాను డాడీ? అమాయకంగా చూసింది. ఈ ఫోటోలేమిటి మరి? ఇలా మగపిల్లలతో ఇంత క్లోజ్గా మూవ్ అవ్వడం తప్పు కాదనుకుంటున్నావా? మీ అమ్మ చెప్తుంది. ఇవాళ విక్కీ మోపెడ్ మీద వచ్చావుట. ఫ్రెండ్లీగా ఫోటోలు తీయించుకోవడం తప్పేనా? విక్కీ ఇటు వస్తుంటే బస్సు కోసం వెయిట్ చేయడం ఒక్కరోజున్నా తప్పుతుందని వచ్చాను. అది తప్పేనా? కళ్ళ నీళ్లు తిరుగుతుండగా ఉక్రోషంగా అంది. ఫ్రెండ్లీగా ఉండొచ్చు ప్రీతి, కానీ ఓ అబ్బాయి అమ్మాయి మధ్య స్నేహానికి కొన్ని లిమిట్స్ ఉన్నాయి. అబ్బాయి అమ్మాయి ఇలా క్లోజ్గా తిరిగితే జరిగే అనర్థం నీకు తెలియనంత చిన్నదానివి కావు కదా. మేం కన్నవాళ్ళం కనుక నీవు తప్పడుగు వేయకూడదనే నీ బాగు కోసమే కొన్ని ఆంక్షలు పెడతాం. అది గుర్తించకుండా మీ అమ్మతో ఏవేవో ఇష్టం వచ్చినట్లు అన్నావట. మమ్మీ నన్ను అనవసరంగా ఇరిటేట్ చేసింది. తల్లివంక చురచురా చూస్తూ అంది. ఏమిటే అనవసరంగా ఇరిటేట్ చేయడం? ఎందుకని అడగడం తప్ప? సుజాత గయ్యిమంది. అబ్బా, నువ్వుండు సుజా, నే మాట్లాడుతున్నాగా. మమ్మీ ఏమన్నా నీ మంచి కోసమే కదా. విక్కీ మంచి పిల్లాడే అవ్వచ్చు, కానీ మనది వాళ్ళది భాష, కులాలు, మతాలు అన్నీ వేరు. మనకి వాళ్ళకి కలవదు. ఇంతకీ విక్కీ చదివేది బీకామ్. ఏం చదువుతాడు? ఏం ఉద్యోగం చేస్తాడు? డాడీ, విక్కీతో ఫోటో తీయించుకుంటే పెళ్లి చేసుకుంటాననేనా అర్థం? సూటిగా చూసింది. ఆ అర్థం లేకపోతే మంచి మాటే, కానీ
మీ అమ్మతో ఏదో అన్నావట? అనవసరమైన ఐడియాలు మమ్మీయే ఫీడ్ చేస్తుంది. నాకు ఇప్పుడసలు నేనేం పెళ్లి చేసుకుంటాను అనలేదు. ప్రీతి కోపంగా అంది. సరే, నీవు చదువుకున్న పిల్లవి. వయసు వచ్చింది. నీ మంచి చెడ్డ ఆలోచించుకోవాలి ఓ స్టెప్ వేసే ముందు. నీ మనసులో ఏ చెడ్డ ఆలోచనలు లేకపోయినా ఇంత స్వేచ్ఛగా మగపిల్లలతో తిరిగితే మన సొసైటీ హర్షించదు. సొసైటీ సంగతి అలా ఉంచి ఓ వయస్సులో ఉన్న అబ్బాయి అమ్మాయి మరీ క్లోజ్గా తిరిగితే పరిణామాలు ఎలా మారతాయో చెప్పలేం. నీ మంచి కోసమే తల్లిదండ్రులుగా చెప్పడం మా బాధ్యత. సో యూ కీప్ ఇట్ ఆల్ దిస్ ఇన్ యూర్ మైండ్. ఈ కాలం పిల్లతో ఇంతకంటే చెప్పనవసరం లేదు. కొట్టి తిట్టి చెప్పే రోజులు కావని తెలిసిన కేశవరావు అంతటితో ముగించాడు. తల్లి వంక చురచురా చూసి బయటికి వెళ్ళిపోయింది ప్రీతి. మనం ఇంకా ప్రీతికి సంబంధాలు చూడడం మంచిది. ఈ ఎంఏ అయ్యేలోగా చూస్తూ ఉంటే పరీక్షలవగానే చేసేద్దాం. పరిస్థితి చెయ్యి దాటకముందే మనం మన బాధ్యత తీర్చుకుంటే మంచిది. మీ దగ్గర భయానికి అలా అంది, కానీ దాని ధోరణి చూస్తే ఏ నిమిషంలో ఏం చేస్తుందో అని భయంగా ఉంది నాకు. సుజా, నీతో వచ్చిన ప్రాబ్లం అనవసరంగా వర్రీ అయిపోవడం, ఏదేదో ఊహించుకుని. ఇంకా 21 నిండలేదు. ఎంఏ అవని ఆలోచిద్దాం పెళ్లి సంగతి కాస్త అసహనంగా అన్నాడు. సుజాత అప్పటికి ఊరుకున్నా కూతురి పెళ్లి ఈ ఏడాదిలోగా చేసేయడం మంచిది అన్న ఆలోచన ఆమె మనసుని తొలుస్తూనే ఉంది. అక్కకి అన్నకి కూతురికి మంచి సంబంధాలు చూడమని ప్రీతి ఫోటోలు డీటెయిల్స్ పంపింది. నెల రోజుల తరువాత వాళ్ళు రాసిన 6-7 సంబంధాలలో ఇద్దరు అన్ని విధాలా బాగున్నవి సెలెక్ట్ చేసి భర్తకి చూపించింది. ఇప్పుడే మొదలుపెట్టావా? దాన్ని చదవవని అన్నానా? దాన్ని ఫైనల్ ఇయర్లో డిస్టర్బ్ చేయడం నాకిష్టం లేదు. అబ్బా, మంచి సంబంధాలండి. ఈ అబ్బాయి ఐఏఎస్, ఎంత పొడుగ్గా స్మార్ట్గా ఉన్నాడో చూసారా? ఫాదర్ మదర్ ఇద్దరు డాక్టర్లు, మంచి ఫ్యామిలీ. ఈ రెండో అబ్బాయి ఎంటెక్ చేసి ఎంబీఏ చేసి ఢిల్లీ కంపెనీ ఎగ్జిక్యూటివ్గా ఉన్నాడు. తండ్రి మంచి హోదాలో ఉన్నాడు. ఇద్దరూ ఎంత బాగున్నారు. మన ప్రీతికి ఈడు జోడు బాగా కుదురుతుంది. సంబంధం చూసి నిశ్చయం అయితే పెళ్లి పరీక్షలయ్యాక చేసేయచ్చు. అసలు ముందు మీ అమ్మాయి గారు ఏమంటుందో. ఇంత మంచి సంబంధాలు కావాలన్నప్పుడు దొరుకుతాయా? అసలే తిక్కది. ఏమంటుందో అని భయంగా ఉంది. ఫోటోలు చూపించి అభిప్రాయం అడుగు. అది ఇప్పుడే చేసుకోనంటే మనం బలవంతంగా చెయ్యలేం కదా. అడిగి చూడు. మీరే అడగకూడదా? నాకు తిక్క సమాధానాలు ఇస్తుంది. వీళ్ళేం నచ్చలేదు నాకు అనేస్తుంది పొగరుగా. అబ్బా, అన్నింటికీ నీకు అనుమానాలే. తల్లివి నీ వడగాలి కూతుర్ని. అది అలా అంటే నే చెబుతాలే. అడిగి చూసి తరువాత ఏం చెయ్యాలో ఆలోచిద్దాం. ప్రీతి, ఇదిగో ఇలారా. ఈ 2 ఫోటోలు చూడు, మామయ్య పంపించాడు. సాయంత్రం ఇంటికి వచ్చాక డ్రాయింగ్ రూంలో కూర్చుని సౌమ్యంగా పిలిచింది కూతుర్ని సుజాత. ఏం ఫోటోలు మమ్మీ? ప్రీతి కుతూహలంగా దగ్గరకు వచ్చి కూర్చుని ఫోటో చేతిలోకి తీసుకుంది. మామయ్య నీ కోసం ఈ పెళ్లి కొడుకుల ఫోటోలు పంపాడు. ఇదిగో, ఈ అబ్బాయి ప్రీతం, ఐఏఎస్. రెండోది అజయ్ శర్మ, ఇంజనీర్. తల్లి వివరాలు చెబుతూ ఉంటే ప్రీతి ఇంట్రెస్ట్గా ఫోటోలు చూస్తూ వింది. ఓ, ఇంట్రెస్టింగ్. బోత్ ఆర్ స్మార్ట్ గైస్. ఈ ఇంజనీర్ బాగున్నాడు కదూ మమ్మీ? నీకు నచ్చాడా? అయితే మావయ్యని వాళ్ళని పిల్లని చూసుకోవడానికి రమ్మనమని చెప్పమంటావా? కూతురు అంత సుముఖంగా మాట్లాడుతుందని ఎదురు చూడని సుజాత సంబరంగా అంది. ఐ డోంట్ మైండ్ సీయింగ్ హిమ్, ప్రీతి అంది. అమ్మా తల్లి, బతికించావు. ఇంకా ఏమంటావో? ఇంత మంచి సంబంధాలు మళ్ళీ మళ్ళీ దొరకవు కదా అనుకుంటున్నాను. పెద్ద బండరాయి దిగినంత తేలిగ్గా నిట్టూర్చి ఆనందంగా అంది. ఏ, ఎందుకు ఒప్పుకోను నాకు నచ్చితే? ప్రీతి సందేహంగా చూసింది. ఏమో, నీవు నీ బాయ్ ఫ్రెండ్స్ నీ ధోరణి చూసి అనుమానం వచ్చింది. డోంట్ బీ స్టూపిడ్ మమ్మీ, తన మామూలు ధోరణిలో అంది ప్రీతి ఎప్పటిలా నవ్వి. ఈసారి ఆ మాటకి కోపం రాలేదు సుజాతకి.
తను నిజంగా స్టూపిడే. ఈ కాలం పిల్లల తెలివి ముందు తమ తరం వాళ్ళు నిజంగా స్టూపిడ్స్. ఈ కాలం పిల్లలకి తమకేం కావాలో తమకి తెలుసు. వీలున్నంత వరకు లైఫ్ ఎంజాయ్ చేయడమూ తెలుసు. లైఫ్లో సుఖపడటానికి తమకేం కావాలో కూడా తెలుసు. పెళ్ళికి కావాల్సింది జీతం, హోదా, సుఖం అన్న సంగతి ఈ కాలం పిల్లలకి ఎంత బాగా తెలుసు. తను స్టూపిడ్ అయినా కూతురు స్టూపిడ్ కానందుకు ఆ తల్లికి ఆనందమే కలిగింది ఆ క్షణంలో. కథ సమాప్తం.